Right. So this is actual plasma membrane structure. It is originally, this is the picture of plasma membrane, how it is built. Okay. So exact గా ఇలా ఉంటుంది. So the previous theories like bilayer or trilaminar model or unit membrane model. So they are close. అవి పూర్తిగా తీసేయడానికి లేదు. బట్ దే ఆర్ నాట్ 100% ట్రూ. వాళ్ళు ఏవైతే అబ్జర్వ్ చేసారో దే ఆర్ అబ్జర్వ్డ్ స్పెషల్ సెల్స్. ఓకే. సో దోస్ ఆర్ నాట్ అబ్సల్యూట్లీ కరెక్ట్, but they are correct about 80%. But whereas this fluid mosaic model, which is very accurate type of, you know, model that explains completely the cell membrane structure, it was proposed by Singer and Nicholson in 1974. So it is also known as LGPM, lipid globular protein mosaic model. సో ఇక్కడ ఏంటి అంటే ఇంతకుముందు చెప్పిన మోడల్స్ దీని తేడా ఏంటంటే ప్రోటీన్స్ అనేటువంటివి పైన ఒక లేయరు కింద ఒక లేయర్ ఉంటాయని వాళ్ళు చెప్పారు. అట్లా కాదు. ప్రోటీన్స్ అనేటువంటివి, దీస్ ఆర్ yellow కలర్ హెడ్స్ ఆర్ ది ప్లాస్మా మెంబ్రేన్ ఫాస్ఫోలిపిడ్స్ హెడ్స్. సో దే ఆర్ లైక్ ఒక సముద్రం లాగా చాలా ఉంటాయి. ఓకే. సో వాటి పైన కానీ అక్కడోటి ఇట్లా లైక్ దీస్. ఇది మీకు దీనిపైన క్లియర్ ఐడియా ఉండాలి ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్. ఓకే. సో ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఓకే. అండ్ దిస్ ఈస్ వన్ టైప్, దిస్ ఈస్ వన్ అనదర్ టైప్. దీస్ ఆర్ ఆల్ ప్రోటీన్స్. Okay, and these red color and blue color, all these are the different kinds of phospholipids. And here this is one layer of phospholipid and this is one layer of phospholipid. ఇక్కడ మనకు క్లియర్ గా కనబడుతుంది. ఇదొక లేయర్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్, ఇదొక లేయర్ ఆఫ్ ఓకే. లిపిడ్ బైలేయర్ ఇస్ కరెక్ట్. ప్రీవియస్ మోడల్స్ ప్రకారం లిపిడ్ bilayer is correct. There is no doubt. But the position or arrangement of proteins is wrong in previous models. Okay. సో ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం 2 లిపిడ్ లేయర్స్ ఉంటాయి, అది ఓకే. బట్ ప్రోటీన్స్ అనేటువంటివి పైన ఒక లేయరు కింద ఒక లేయరు, ఒక శాండ్విచ్ లాగా మధ్యలో లిపిడ్స్ ఉండడం అట్లా కాదు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే. సో ఇక్కడ ప్రోటీన్స్ అనేటువంటివి ఒక సముద్రంలోని ఐస్బర్గ్స్ లాగా. ఐస్బర్గ్ అనేది ఎట్లా ఉంటుందంటే పైకి కొంచెం కనబడుతుంది, కానీ లోపల చాలా పెద్ద ఉంటుంది. అసలు అంతా పైన ఉంటుంది. ఇక్కడ మీకు ఏదైతే కనబడుతుంది ఇది మాత్రం మనకు పైకి కనబడుతుంది. సో లోపల చాలా పెద్దగా. ఓకే. సో అట్లనే ప్రోటీన్స్ అనేటువంటివి కింది వైపు ఉండొచ్చు, ఓకే, బయట కనబడుతూ, పై వైపు బయట కనబడుతూ ఉండొచ్చు. అంతేగాని ఒక లేయర్ లాగా కంప్లీట్గా కంటిన్యూస్గా ఉండవు అనేది మెయిన్ థీమ్. అదొకటి. ఇంకోటి ఏంటి అంటే, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఫాస్ఫోలిపిడ్స్, ఈ ప్రోటీన్స్ అనేటువంటివి ఇప్పుడు మొజైక్ అంటే ఏంటి అంటే కంటిన్యూటీ లేకపోవడం, డిస్కంటిన్యూస్గా పక్క పక్కన అరేంజ్ అయి ఉంటాయి, కొంత గ్యాప్ ఉంటాయి. దట్ ఈస్ మొజైక్ అన్నమాట. మొజైక్ అంటే మీనింగ్ అది. ఓకే. సో దెర్ విల్ బి సమ్ గ్యాప్. ఓకే. సో ఇక్కడ ఈ ఫాస్ఫోలిపిడ్స్ అనేటువంటివి లైక్ సెమీ సాలిడ్, సెమీ లిక్విడ్ అది. ఓకే. సో ఇవి ఎప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంటాయి. ఓకే. ఇది ఎప్పుడు ఇట్లా షేక్ అవుతుంది.
రియల్‌గా ఒక వాటర్ అంత కాకపోయినా కొంత మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. ఓకే. ఈ 2 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. అండ్ ప్రోటీన్స్ అనేటువంటివి మేజర్‌లీ దేర్ ఆర్ 3 కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి యాక్చువల్‌గా. కొన్ని ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లోపలికి కనబడుతుంది. అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుంటే ఇది ఓన్లీ పెరిఫెరల్ అంటే బయట వైపు మాత్రమే ఉంటుంది. ఉంటే దాన్ని ఎక్స్‌ట్రిన్సిక్ ప్రోటీన్ అని అంటాం. ఓకే. సో, ఆహ్, అదొక రకం. రెండోదేందంటే ఇంట్రిన్సిక్ ప్రోటీన్. ఇగో ఇది ఇంట్రిన్సిక్ ప్రోటీన్. ఇదొక ఇంట్రిన్సిక్ ప్రోటీన్. ఓకే. సో, ఇంట్రిన్సిక్ ప్రోటీన్ అంటే అందులో దిగబడి ఉండడం. ఈ ఫాస్ఫోలిపిడ్స్ మధ్యలో అది దిగబడి ఉంటే దాన్ని ఇంట్రిన్సిక్ ప్రోటీన్ అంటారు. జనరల్‌గా అయాన్ చానెల్స్ అనేటువంటివి ఇట్లా ఉంటాయి. ఇంట్రిన్సిక్ ప్రోటీన్స్. ఇంకొక రకమైన ప్రోటీన్స్ ఏముంటాయంటే ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్స్ అంటే ఇక్కడ ఇవ్వలేదు ఇమేజ్‌లో. ఐ విల్ డ్రా ఇట్. సో, ఇక్కడ అంటే బయట మొదలుకొని ఓకే. ఇక్కడ ఇట్లా పాస్ అయ్యి ఇట్లా లేదా సింపుల్‌గా ఇట్లా బయట ఉండి బయట నుంచి ఇక్కడ మధ్యలో ఇట్లుండి సో, ఇక్కడి వరకు అంటే మెంబ్రేన్ నుంచి అవతల నుంచి మధ్యలో నుంచి బయట వరకు ఉంటే దాన్ని ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్స్ అంటారు. ఓకే. అది ఇట్లా కొన్నయితే ఇగో ఇట్లా స్పాన్ అయ్యి ఇట్లుంటాయి. ఓకే. సో, దీస్ ఆర్ ది ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్స్. సో, బేసికల్లీ 3 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఎక్స్‌ట్రిన్సిక్ ప్రోటీన్స్, పచ్చిమిర్చి కాదు ఉల్లిగడ్డ ఇంట్రిన్సిక్ ప్రోటీన్స్ అండ్ అల్లు అట్ట పడేది మంచి మరికాయలు పెట్టదు. సో, ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్స్. సో, 3 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. అదొకటి. అండ్ గ్లైకోకాలిక్స్ అని చెప్పాను. సో, మీకు ఇక్కడ అలిగోసాకరైడ్స్ అని కనపడుతుంది. దిస్ ఈస్ అలిగోసాకరైడ్. ఓకే. సో, జనరల్‌గా ఐదర్ డైరెక్ట్ టు ది లిపిడ్ అంటే ఫాస్ఫోలిపిడ్ కన్నా అటాచ్ అయ్యి ఉంటాయి. ఓకే. లేదు అంటే ప్రోటీన్స్ కన్నా అటాచ్ అయ్యి ఉంటాయి. ఏంటి? కార్బోహైడ్రేట్ కాంపౌండ్. అది అలిగోసాకరైడ్ అంటే పెద్ద కార్బోహైడ్రేట్ కాదు. చిన్న కార్బోహైడ్రేట్. సో, ఇటువంటి వాటిని మనం గ్లైకోకాలిక్స్ అని అంటాం. ఇవి జనరల్‌గా పెరిఫెరల్ సైడే ఉంటాయి. సో, అకార్డింగ్ టు యూనిట్ మెంబ్రేన్ మోడల్ ఆర్ గ్రేటర్ మెంబ్రేన్ మోడల్ బై రాబర్ట్సన్. సో, దట్ ఈస్ కరెక్ట్. ఓకే. ఇప్పుడు ఈ 2 లేయర్స్‌లో వన్ సైడే కార్బోహైడ్రేట్ ఆహ్, మాయిటీ లేదా కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది ఉంటుంది. సో, దట్ ఈస్ జనరల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అలిగోసాకరైడ్ ఉంటుంది. సో, దాన్ని గ్లైకోకాలిక్స్ అంటాం. అదొకటి. అందుకే సో, ఇది గ్రేటర్ మెంబ్రేన్. ఇది లెస్సర్ మెంబ్రేన్ అన్నాడాయన. ఓకే. సో, ఈ పాయింట్స్ ఐ వుడ్ లైక్ టు రివైజ్. అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ మీకు కొంచెం ఐ విల్ ఎన్లార్జ్ ది ఇమేజ్. మనం ఒక విషయం ఏం మర్చిపోవద్దంటే ఇవన్నిటితో పాటు మీకిక్కడ యెల్లో కలర్‌లో అక్కడక్కడ కనబడుతుంది. ఇక్కడ చూడండి. ఇక్కడొకటుంది. ఇక్కడొకటుంది. ఇక్కడుంది. ఇగో ఇక్కడుంది. ఇక్కడ. వాట్ ఆర్ ఆల్ దీస్? దే ఆర్ ది స్టెబిలైజర్స్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్, ది కొలెస్టరాల్ మాలిక్యూల్స్. ఓకే. ఇగో ఇక్కడిచ్చాడు. కొలెస్టరాల్ మాలిక్యూల్. ఇది గూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటామంటే కొలెస్ట్రాల్ ఈస్ నాట్ యూజ్‌ఫుల్ కాదు. సో, కొలెస్ట్రాల్ ఈస్ నెసెసరీ ఫర్ ఎనీ మెంబ్రేన్ స్ట్రక్చర్. ఓకే. ఎక్సెస్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఈస్ హార్మ్‌ఫుల్. ఎనీవే సో, కొలెస్ట్రాల్ అనేది గూడా ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ సెల్ మెంబ్రేన్. ఈ పాయింట్ గూడా మనం గుర్తుంచుకోవాలి. ఇగ ఇక్కడ ఇచ్చాడు. పెరిఫెరల్ ప్రోటీన్ ఆర్ ఎక్స్‌ట్రిన్సిక్ ప్రోటీన్. ఓకే. సో, దిస్ ఈస్ ఇంట్రిన్సిక్ ప్రోటీన్. దిస్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్‌మెంబ్రేన్ ప్రోటీన్. ట్రాన్స్‌మెంబ్రేన్ ప్రోటీన్ ఇంకా క్లియర్‌గా ఇయలేదు. ఇట్లా ఉంటాయి ట్రాన్స్‌మెంబ్రేన్ ప్రోటీన్స్. సో, మెంబ్రేన్ క్రాస్ చేసి ఉంటే దాన్ని ట్రాన్స్‌మెంబ్రేన్ ప్రోటీన్ అని పిలుస్తాం. ఓకే. ఇక్కడ వన్ సైడే క్రాస్ చేసి ఉంది. ఇటువైపు గూడా ఉంటాయి. ఇది గూడా ఒక రకమైన ట్రాన్స్‌మెంబ్రేన్ ప్రోటీన్. ఓకే. అండ్ హెడ్ రీజియన్స్ ఇక్కడ ఉంది ఇమేజ్. సో,
ఇప్పుడు మనకు పాస్పోలిపిడ్ స్ట్రక్చర్ కూడా మీకు ఐడియా ఉండాలి. ఇప్పుడు ఇది ఒక్కొక్క పాస్పోలిపిడ్ తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు ఈ యెల్లో కలర్ హెడ్, ఈ బ్లూ కలర్ 2 టైల్స్, ఇట్లాంటి కొన్ని బిలియన్స్ ఆఫ్ పాస్పోలిపిడ్స్ ఉంటాయి. ఓకే. సో పైన చూస్తే ఇది ఒక సముద్రం లాగా అనిపిస్తుంది. ఆ సముద్రంలో దిగబడ్డ ఐస్‌బర్గ్ లాగా ప్రోటీన్స్ ఉంటాయి. ఓకే. సో అవి కంటిన్యూగా ఉండవు కాబట్టి దాన్ని మొజాయిక్ అని అన్నారు. రైట్. సో దిస్ ఈజ్ ఎ పాస్పోలిపిడ్. ఇందాక మీరు చూసినటువంటి ఇగో ఇది హెడ్. హెడ్ అంటే ఇట్లా గుండ్రగా ఏమి ఉండదు. బట్ ఇక్కడ హెవీగా ఉంటది. ఓకే. ఏంటిదది? అంటే ఒక గ్లిజరాల్ ఉంటది. దానికి ఒక ఫాస్ఫేట్ ఉంటది. ఒక ఫాస్ఫేట్, ఒక గ్లిజరాల్. ఈ గ్లిజరాల్ యొక్క ఒక OH ఏమో ఫాస్ఫేట్‌తో లింక్ అయితది. ఇంకా 2 OHలేమో 2 ఫ్యాటీ యాసిడ్‌తో ఎస్టరిఫై అయితాయి. ఓకేనా? సో, ఇందులో నుంచి ఒక ఫాస్ఫోలిపిడ్. దాన్ని ఎన్లార్జ్ చేస్తే ఇట్లా కనిపిస్తది. అండ్ ఇక్కడ చూస్తే ఫాస్ఫేట్‌కి మనకు చార్జ్ ఉంది. కాబట్టి దీన్ని పోలార్ హెడ్ లేదా పోలార్ నేచర్ ఉన్నటువంటి రీజియన్. అండ్ ఇట్ ఈస్ జనరల్లీ ఆక్సిజన్స్ ఎక్కువున్నాయి కాబట్టి సో, ఇట్ ఈస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ది వాటర్ మాలిక్యూల్. ఓకే. H2Oలోని Hతో హైడ్రోజన్ బాండ్ ఫార్మ్ అయ్యే నేచర్ ఉంటుంది. కాబట్టి ఇది హైడ్రోఫిలిక్ రీజియన్ అన్నమాట. ఓకే. ఆక్సిజన్‌కి నెగటివిటీ ఉండడం వల్ల అది అట్రాక్ట్స్ హైడ్రోజన్. ఇక్కడ ఆహ్, ఆక్సిజన్ ఉండదు లేదా తక్కువ ఉంటుంది. అసలు ఉండకపోవచ్చు. కాబట్టి ఇట్ హేట్స్ వాటర్. ఓకే. సో, దిస్ ఈజ్ హైడ్రోఫోబిక్ ఏరియా. అండ్ చార్జ్ ఉండదు కాబట్టి నాన్ పోలార్ టెయిల్ ఇది. పోలార్ హెడ్ ఇది. ఓకే. అండ్ హైడ్రోఫిలిక్ హెడ్ ఇది. హైడ్రోఫోబిక్ టెయిల్ ఇది. ఓకే. ఇప్పుడు సెల్‌కి ఇదొక మెంబ్రేన్ అనుకుంటే ఇటువైపు వాటరే ఉంటది. ఇటువైపు వాటరే ఉంటది. ఇటువైపు సైటోప్లాజం ఉంటది. ఇటువైపు ఎక్స్‌ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ ఉంటది. ఓకే. సో, వాటర్. కాబట్టి హెడ్స్ అనేటువంటి వాటర్ వైపు ఓరియంట్ అయి ఉంటాయి. టెయిల్స్ ఏమో వాటర్ టచ్ కాకుండా సో, లోపల వైపు ఉంటాయి. ఇది లోపల వైపు ఉండి, ఇది లోపల వైపు ఉండేసరికి ఆపోజిట్‌గా అరేంజ్ అయి ఉంటాయి. ఓకే. ఇక్కడ మీకు కనబడుతుంది. ఒక 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 ప్రోటీన్ ఇట్లా కనబడుతది మనకి. అక్కడోటి, అక్కడోటి, అక్కడోటి. ఇదొక ప్రోటీన్. అట్లా. సో, ఇది పెరిఫెరల్ ప్రోటీన్. ఎక్స్‌టెన్సివ్ ఇది ఇటువైపున్న పెరిఫెరల్ ప్రోటీన్. ఓకే. సో, ఎనీవే దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు రిమైండ్ యూ. మొన్న ఐ డోంట్ నో సరిగ్గా విన్నారో వినలేదో. దోస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ దెన్ ట్రాన్స్‌పోర్ట్‌లో గూడా మనకి కొన్ని ఆస్మాసిస్ గుర్తుంచుకోండి. మూవింగ్ ఆఫ్ వాటర్ వేరే సబ్‌స్టెన్స్ కాదు. ఫ్రమ్ లో కాన్సంట్రేషన్ టు హై కాన్సంట్రేషన్ అది గుర్తుంచుకోవాలి. ఓకే. అక్రాస్ ద మెంబ్రేన్ అంటిల్ ద కాన్సంట్రేషన్స్ బికమ్స్ ఈక్వల్. ఇదొక పాయింట్. డిఫ్యూజన్ ఈజ్ నథింగ్ బట్ ది పాసివ్ ట్రాన్స్‌పోర్ట్ ఫ్రమ్ హై కాన్సంట్రేషన్ టు లో కాన్సంట్రేషన్. ఓకే. ఎగ్జాంపుల్ O2, CO2 ఎప్పుడు కూడా హై కాన్సంట్రేషన్ టు లో కాన్సంట్రేషన్ అవి మూవ్ అవుతాయి. ఓకే. దేర్ ఇస్ నో ఎనర్జీ ఈస్ నీడెడ్. దట్ ఈస్ పాసివ్ ట్రాన్స్‌పోర్ట్. అండ్ దెన్ వాటర్ సాల్ట్స్ ఇన్ ఇంటెస్టైన్ దే ఆర్ అబ్సార్బ్డ్ బేస్డ్ ఆన్ కాన్సంట్రేషన్ గ్రేడియంట్. ఓకే. పాసివ్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఇది మీకు ఐ వుడ్ లైక్ టు రిమైండ్ అగైన్. దిస్ ఈజ్ పాసివ్ ట్రాన్స్‌పోర్ట్. ఇందాక మీకు చెప్పింది సింపుల్ డిఫ్యూజన్ ఫ్రమ్ హై కాన్సంట్రేషన్ టు లో కాన్సంట్రేషన్. ఓకే. అది డిఫ్యూజన్. ఓకే. ఇందులోనే ఇంకొకటి ఏముంటదంటే ఒక్కొక్క కాంపోనెంట్‌ని ఈ మెంబ్రేన్‌ను దాటించే కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. ఇదన్నమాట. క్యారియర్ ప్రోటీన్స్ అంటారు. ఈ క్యారియర్ ప్రోటీన్స్ అనేటువంటివి కూడా హై కాన్సంట్రేషన్ నుంచి లో కాన్సంట్రేషన్‌కే అవి క్యారీ చేస్తాయి.
సో అందుకే ఇది ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. అయితే ఇట్లా పోతే సింపుల్ డిఫ్యూజన్. ఏదైనా ఒక ప్రోటీన్ సహాయంతో, ఇలాంటి క్యారియర్ ప్రోటీన్ సహాయంతో అవి ట్రాన్స్పోర్ట్ అయితే దాన్ని మనం ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అని అంటారు. ఇక్కడ యూనిపోర్ట్ ఇచ్చాడు, అంటే ఒక వైపు సింగిల్ డైరెక్షన్. సో ఈ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్లో కూడా రెండు రకాలు ఉంటాయి. కొన్నేమో ఇట్లా పోర్, ఒక ఛానల్ లాగా ఉంటుంది. ఓకే, సో ఛానల్ మీడియేటెడ్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంట. చూడండి, ఛానల్ మీడియేటెడ్. సో ఇది ఛానల్ అనమాట. ఇదేంటి అంటే క్యారియర్ ప్రోటీన్. సో ఏదైనా ఒక సబ్స్టెన్స్ వచ్చి ఇక్కడ ఇట్లా అతుక్కుంటుంది. ఇట్లా అతుక్కోగానే ఇది మెల్ల లోపలికి ఆటోమేటిక్గా లాక్కుంటుంది. దీన్ని లాక్కొని తీసి ఇక్కడ వదిలేస్తుంది. ఓకే, సో ఇక్కడ అతుక్కోగానే ఓకే మెల్లగా లోపలికి లాక్కొని దీని కన్ఫర్మేషన్ చేంజ్ అయ్యి, లేదా ఇదన్నా రివర్స్ తిరుగుతుంది. ఇలా తిరిగితే ఏమవుతుంది, ఇక్కడ ఉన్నది కాస్త ఇక్కడికి వస్తుంది, ఇక్కడ వదిలేస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో ఇట్ ఈస్ క్యారియర్ మీడియేటెడ్ passive transport or facilitated diffusion. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి ఛానల్ మీడియేటెడ్, డైరెక్ట్ రంధ్రం ద్వారా బయట లో కాన్సన్ట్రేషన్కి వెళ్ళిపోతుంది, లేదా క్యారియర్ మీడియేటెడ్. సో జనరల్గా ఇటువైపు ఒకటి అతుక్కోగానే ఏదైనా సబ్స్టెన్స్ లోపలికి వెళ్ళాలనుకుంటే ఇది సర్వగా ఇట్లా తిరిగింది అనుకోండి. ఓకే, సో లోపలికి వెళ్ళినట్టే, లోపల వదిలేస్తుంది. లేదు అంటే లోపలికి ఇట్లా లాక్కుంటుంది, లాక్కొని ఇక్కడ వదిలేస్తుంది. అట్లా జరుగుతుంది. రైట్. సో ఇందులో మనకి యాక్చువల్గా ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్లో ఇక్కడ యూనిపోర్ట్ అని ఇచ్చాడు. ఒకవేళ కనుక ఒకటి రెండు అయాన్లు లేదా రెండు సబ్స్టెన్సెస్ ఒకటేసారి ఒకటి అటు ఒకటి ఇటు పోతే దాన్ని యాంటీపోర్ట్ అంటారు. లేదా రెండు డిఫరెంట్ అయాన్స్ ఒకటేసారి సేమ్ డైరెక్షన్లో పోతే దాన్ని సింపోర్ట్ అంటారు. ఓకే, సో ఒక డైరెక్షన్లో వెళ్తే యూనిపోర్ట్, రెండు డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తే యాంటీపోర్ట్, రెండు డిఫరెంట్ అయాన్స్ ఒకటే దాని ద్వారా ఒకటేసారి అవి ట్రాన్స్పోర్ట్ అయితే అటువంటి దాన్ని సింపోర్ట్ అంటాం. ఆ ఛానల్ కూడా సింపోర్ట్ ఛానల్ అంటాం. ఓకే, సో అది ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ గురించి. అండ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ఏటీపీ అనేది యూటిలైజ్ అవుతుంది సింపుల్గా. ఇక్కడ ఏమవుతుంది, ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. ఓకే, అగెనిస్ట్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఏటీపీ బ్రేక్ కావడం, హైడ్రాలిసిస్ కావడం వల్ల సో లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ వైపు సబ్స్టెన్స్ అనేది, ఏదైనా పదార్థం అనేది, ఈ పదార్థము ఇటువైపు లో కాన్సన్ట్రేషన్ నుంచి, ఆల్రెడీ ఇక్కడ చాలా ఉన్నాయి, అవి జనరల్గా ఏం చేస్తాయి, ఇటు రావడానికి ట్రై చేస్తాయి. సో ఇటు నుంచి అటు ఓనియవు. ఆ వీటి ఫోర్స్ని ఎదిరించాలంటే ఈ ఏటీపీ బ్రేక్ కావాలి, ఎనర్జీ రిలీజ్ కావాలి, ఈ సబ్స్టెన్స్ అటు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ ఎనర్జీని యూజ్ చేసుకునే ఫోర్స్ తోటి. ఓకే, సో ఇది ఇందులో కూడా ఇది యూనిపోర్ట్, ఒక డైరెక్షన్లోనే ఇది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, అండ్ దిస్ ఈస్ కాల్డ్ ప్రైమరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, సో ఇందులో ఏటీపీ బ్రేక్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఒక కాంపౌండ్ ఏమో ఇటువైపు వెళ్తుంది, ఇంకో కాంపౌండ్ ఏమో ఇటువైపు వెళ్తుంది. సోడియం పొటాషియం ఎక్స్చేంజ్ పంప్ అని చెప్పాను, అది సెపరేట్గా చెప్తాను. ఓకే, సో ఇందులో కూడా సింపోర్ట్ ఉంటుంది, యాంటీపోర్ట్ ఉంటుంది. ఒకటి అటు ఒకటి ఇటు వెళ్తే యాంటీపోర్ట్, ఒకటి సేమ్ రెండు డిఫరెంట్ కాంపౌండ్స్ ఒకటే డైరెక్షన్లో వెళ్తే దాన్ని మనం సింపోర్ట్ అని పిలుస్తాం. ఓకే, సో అది మీరు ఇది ఒకసారి చదివేటప్పుడు మంచిగా గుర్తుంచుకోండి. యా, ఇది యూనిపోర్ట్ ఒకటే వైపు హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. యాంటీపోర్ట్ ఒకటేమో ఇటు వస్తుంది, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్,
ఇంకొకటి ఇటు వెళ్తుంది, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ యాంటీపోర్ట్. సింపోర్ట్ ఇటువైపు ఈ రెండు ఎక్కువనే ఉన్నాయి, రెండు ఒకటేసారి వస్తే దాన్ని సింపోర్ట్. సింపుల్. ఓకే, ఇది మొన్న మీరు సరిగా విన్నారో వినలేదో అనిపించింది నాకు, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఓకే, యా దిస్ ఇస్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఏటీపీ బ్రేక్ యూటిలైజ్ అవుతుంది, లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. యా, సో ఇది ఏంటంటే, సో ఇది కూడా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ఒక భాగమే, ఎక్స్చేంజ్ అనమాట. యాంటీపోర్ట్ ఇందాక చెప్పినటువంటి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లోని యాంటీపోర్ట్. సో జనరల్గా ఇది సోడియం పొటాషియం ఎక్స్చేంజ్కి ఇట్లా జరుగుతుంది న్యూరాన్స్ లోపల, ఇంపల్స్ ట్రాన్స్మిషన్ అయిపోయిన తర్వాత. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, జనరల్గా అవుట్ సైడ్ ఎన్ని ప్లేసులు ఎప్పుడు ఎక్కువ ఉండాలి, ఇన్సైడ్ కే ప్లేసులు ఎప్పుడు ఎక్కువ ఉండాలి. కానీ ఒకసారి డీపోలరైజ్ అయ్యి రీపోలరైజ్ అయినప్పుడు ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది కండిషన్. సో లోపల ఎక్కువ ఉండాల్సిన పొటాషియం బయట ఎక్కువ అవుతాయి, బయట ఎక్కువ ఉండాల్సిన ఎన్ఏ+ అయాన్స్ లోపల ఎక్కువ. సో మళ్ళీ ఆర్డినరీ కండిషన్ తీసుకురావడానికి ఏమవుతుంది అంటే, సో ఏటీపీ అనేది బ్రేక్ అయిపోయి, ఓకే, సో ఇటు నుంచి జనరల్గా స్టిల్ నెంబర్ ఆఫ్ సోడియం అయాన్స్ ఇక్కడే ఎక్కువ, కానీ ఉండాల్సిందనగా లోపల ఎక్కువ ఉంటాయి. కాబట్టి లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి ఆపోజిట్గా, సో ఎన్ఏ+ అయాన్స్ 3 అటు వెళ్తే, సేమ్ ఇక్కడ కూడా కే+ అయాన్స్ లోపల ఎక్కువ ఉంటాయి, బట్ ఇక్కడ ఉండాల్సిన దానికన్నా లేదా ఇక్కడ తక్కువ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటాయి. సో కే+ అయాన్స్ 2 అయాన్స్ లోపలికి వస్తే 3 బయటకి సోడియం అయాన్స్ వెళ్తే, దీన్ని సోడియం పొటాషియం ఎక్స్చేంజ్ పంపింగ్ అని అంటాం. అదొకటి. సో ఎగ్జోసైటోసిస్ ఇవన్నీ సింపులే, ఏం కాదు. యా, ఇందాక చెప్పిన గ్లైకోకాలిక్స్ అంటే సింపుల్, మెంబ్రేన్ పైన ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ని గ్లైకోకాలిక్స్ అంటాం. మైక్రోవిల్లై అనేటువంటివి ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ ఇంటెస్టైన్ ఉంటాయి. సో వాటికి సపోర్ట్ చేస్తూ ఏముంటాయంటే యాక్టిన్ అండ్ మయోసిన్ ఫిలమెంట్స్ అనేటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటుంది, ఒక విల్లై అనేది ఇట్లా ఉంది అని అనుకుంటే ఫింగర్ లాగా ప్లాస్మా మెంబ్రేన్ పైన ఇట్లా చాలా ఉంటాయి, ఇట్లా వరుసగా ఉన్నాయి. సో దీనికి సపోర్ట్ చేస్తూ యాక్టిన్ ఫిలమెంట్స్ ఉంటాయి, థిక్ ఉండేటువంటి మయోసిన్ ఫిలమెంట్స్ కూడా ఇట్లా ఉంటాయి. అప్పుడే ఇది ఫింగర్ లాగా ఫిక్స్డ్గా ఉండగలుగుతుంది. సో అది మైక్రోవిల్లైకి సపోర్ట్ చేస్తుంది. ఏంటి అంటే యాక్టిన్ అండ్ మయోసిన్. ఓకే, అది అయిపోయింది ముందునే. అండ్ దెన్ నిన్న సో సెల్ జంక్షనల్ కాంప్లెక్సెస్. సో జంక్షనల్ కాంప్లెక్సెస్ అంటే ఏంటంటే, పక్కపక్కన ఉన్నటువంటి కణాలు జనరల్‌గా అవి ఎట్లా అటాచ్ చేయబడి ఉంటాయి ఒకదానితో ఒకటి. ఓకే, కొన్నిటికి స్పెషల్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఎపిథీలియల్ సెల్స్, ఎనీ టిష్యూ, ఏ టిష్యూ అయినా కానీ దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. ఇదొక సెల్, దీనికి అడ్జసెంట్‌గా ఇక్కడ ఒక సెల్ అనేది ఇట్లా ఉందనుకుందాం. ఓకే, సో ఎక్కడో ఒక దగ్గర అవి వాటి మెంబ్రేన్స్ అనేటువంటివి చాలా క్లోజ్‌గానే ఉంటాయి, లేదా కంప్లీట్‌గా అటాచ్డ్‌గా ఉంటాయి. మధ్య మధ్యలో ఇలాంటి ఇంట్రా సెల్యులర్ గ్యాప్స్ అనేటువంటివి కంపల్సరీ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఈ అటాచ్‌మెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో హియర్ ద మాక్యులే. సో ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ జంక్షన్. ఓకే, అటాచ్డ్ ఎట్ 1 or 2 ప్లేసెస్ లైక్ డాట్స్. ఓకే, చుక్కల్లాగా అక్కడొకటి, అక్కడొకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఉన్నాయి మార్కులే. ఓకే, సో జోనులే. ఇట్ ఈస్ లైక్ ఏ రిబ్బన్ ఎట్ సెల్ జంక్షన్. కొన్ని ప్లేసెస్‌లో ఇట్లా అడ్డంగా రిబ్బన్ లాగా ఇదొక మెంబ్రేన్, ఇదొక మెంబ్రేన్.
పట్టిగానే రిబ్బన్ లాగా ఇట్లా కనెక్ట్ చేస్తే దాన్ని జోనుల బట్టి ఫిలమెంట్స్ అనేటువంటి కనెక్ట్ చేస్తే దట్ ఈస్ జోనులే అని అంటారు. సో ఆక్లూడెన్స్ అంటే ఏంటి అంటే ఇదొక మెంబ్రేన్, ఇదొక మెంబ్రేన్. జనరల్గా ప్రతి మెంబ్రేన్కి 2 లేయర్స్ ఉంటాయని మనం అనుకున్నాం. సో ఇదొక మెంబ్రేన్ యొక్క సో ఔటర్ లేయర్. ఇగో ఇది ఇంకొక మెంబ్రేన్ యొక్క ఔటర్ లేయర్స్. సో ఇది ఒక మెంబ్రేన్, ఇది ఒక మెంబ్రేన్. ఈ 2 మెంబ్రేన్ల యొక్క ఔటర్ లేయర్స్ అనేటువంటివి చాలా క్లోజ్‌గా ఇట్లా దగ్గర దగ్గర అవి చిన్న చిన్న గ్యాప్స్‌తో ఉంటే దాన్ని ఆక్లూడెన్స్ అంటాం. ఓకే. అడ్హెరెన్స్ అంటే ఏంటంటే ఈ చిన్న చిన్న గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్హెరెన్స్ అని పిలుస్తాం. ఓకే. సో బేస్డ్ ఆన్ దిస్ ఈ 4 టెక్నికల్ టర్మ్స్‌ని బట్టి డిఫరెంట్ గ్యాప్ జంక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. సో, టైట్ జంక్షన్స్. ఒక్క నిమిషం ఇమేజ్ ఉంటుంది టైట్ జంక్షన్‌ది. సి ఇప్పుడు ఇదొక సెల్లు, ఇదొక సెల్లు. ఓకే. ఇగో ఇక డాట్స్ లాగా ఉన్నాయి. ప్లస్ సో, చాలా క్లోజ్‌గా అటాచ్ అయ్యి ఉంటాయన్నమాట. ఓకే. సో, వీటిని మనము ఏమంటారు? జోనుల ఆక్లూడెన్స్ అని కూడా అంటాం. ఓకే. సో, 2 పక్కపక్కన ఉన్న మెంబ్రేన్స్ అనేటువంటివి సో, చాలా దగ్గరగా వాటి ఔటర్ మెంబ్రేన్స్ అతుక్కొని ఉంటే దాన్ని టైట్ జంక్షన్స్ అని పిలుస్తాం సింపుల్‌గా. ఓకే. సో, అదొకటి. ఇంకోటి అడ్హెరెన్స్ జంక్షన్స్ అనేటువంటివి కొన్ని ప్రోటీన్‌ల ద్వారా కలపబడి ఉంటాయి. ఓకే. అది అడ్హెరెన్స్ జంక్షన్. బట్ స్పెషల్ షేపు అట్లా ఏమి ఉండదు. గ్యాప్ జంక్షన్స్ అంటే ఏంటి అంటే సో, మనం ఎలక్ట్రికల్ సినాప్సిస్ గురించి చదివినప్పుడు ఇదొచ్చింది. ఎక్కడ న్యూరో మస్కులర్ సారీ సినాప్టిక్ ట్రాన్స్‌మిషన్‌లో వచ్చింది. సో, 2 పైపుల్లాంటి కనెక్సాన్స్ అనేటువంటివి ఒకదానితో ఒకటి 2 సెల్స్‌ని కలిపితే దాన్ని గ్యాప్ జంక్షన్స్ అంటాం. సింపుల్. సో, డెస్మోసోమ్స్ అనేటువంటివి ఏందంటే ఇగో ఇట్లా ఒక డిస్క్ లాగానే, ఒక ప్లేట్ లాగానే ఈ సెల్ మెంబ్రేన్ కింద 2 ప్లేట్లుంటాయి. ఈ 2 ప్లేట్లను కలుపుతూ మధ్యలో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. దాన్ని డెస్మోసోమ్స్ లేదా మాక్యులార్ అడ్హెరెన్స్ అని పిలుస్తాం. సో, ఇవి 4 టైప్స్ ఉంటాయి. సో, టైట్ జంక్షన్స్ అనేటువంటివి 2 ఔటర్ లేయర్స్ ఆఫ్ adjacent cells attached so intimate without any intracellular gap. Okay. So, intersealing strands made of ఆక్లుడిన్స్ అండ్ క్లాడిన్స్ అనేటువంటి కొన్ని స్ట్రాండ్స్ అనేటువంటివి వాటిని దగ్గరగా ఉంచుతాయి. ఇందాక చూసిన డయాగ్రామ్‌లో ఇవి అన్నమాట. ఇంటర్సీలింగ్ స్ట్రాండ్స్ అనేటువంటివి వాటి దగ్గర ఉంటాయి. ఇందులో యాక్చువల్‌గా రకరకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఆక్లుడిన్, క్లాడిన్‌తో పాటు ఆక్లుడిన్నే మనం ట్రైసెల్యులిన్ అంటాం. జస్ట్ ఇది గుర్తుంచుకోండి. ఆక్లుడిన్ అండ్ క్లాడిన్ అనే ప్రోటీన్స్ అనేటువంటివి. ఈ బ్లూ కలర్ ఆక్లుడిన్, ఇదేమో క్లాడిన్. ఇంకా చిన్న చిన్నయి యాక్టిన్, సింగిలిన్ అనేటువంటివి కూడా ఉంటాయి. ఎనీవే టైట్ జంక్షన్స్‌ని మనం జోనులా ఆక్లుడెన్స్ అని కూడా పిలుస్తాం. ఓకే. ఆక్లుడెన్స్ ఉంటది. ఆక్లుడెన్స్ అని గుర్తుంచుకోవాలి. బట్ మేజర్ ప్రోటీన్స్ ఆక్లుడిన్ అండ్ క్లాడిన్ అనేది ఈ బాగా బిగ్గరగా తాడుతో కట్టేసినట్టుగా అవి దగ్గరికి పట్టి ఉంచుతాయన్నమాట. దే ఆర్ టైట్ జంక్షన్స్. అండ్ అధెరెన్స్ జంక్షన్స్. సో, మెకానికల్ కనెక్షన్ ఆఫ్ వన్ సైటోస్కెలిటన్ అండ్ సైటోస్కెలిటన్ ఆఫ్ అడ్జసెంట్ సెల్. సో, సైటోస్కెలిటన్స్ అనేటువంటివి దాదాపు ప్రతి సెల్‌లో ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. సెల్ ఉంది అంటే దాని లోపల సో, ఇట్లా లైన్స్ లాగా ఇట్లా ఆ సైటోప్లాజంలో ఇట్లా ఉంటాయన్నమాట. ఓకే. పక్కన ఉన్నటువంటి సెల్స్‌లో ఉండేటువంటి ఇక్కడొకటి సైటోస్కెలిటన్, మైక్రోట్యూబ్యూల్స్, మైక్రోఫిలమెంట్స్ అనేవి ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడొక
సైటోస్కెలిటన్ ఉంది, ఇక్కడ ఒక ఈ రెండు ఓకే ఒకదానితో ఒకటి కలిసి ఉంటే దాన్ని అడహరెన్స్ జంక్షన్స్ అని పిలుస్తారు. ఓకే, ఇవి ప్రెసెంట్ ఇన్ ఎపిథీలియల్ సెల్స్. ఓకే, ఇట్ హ్యాస్ 3 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్. 3 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఒకటి ఒకటి ఏంటంటే ఇంట్రాసెల్యులార్ అటాచ్మెంట్ ప్రోటీన్స్. 3 రకాల ప్రోటీన్స్లో ఇంట్రాసెల్యులార్ అటాచ్మెంట్ ప్రోటీన్స్ అంటే కణాల లోపల, సెల్స్ లోపల ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇంట్రాసెల్యులార్ అటాచ్మెంట్ ప్రోటీన్స్ ఏంటి అవి అంటే ట్రోఫోమయోసిన్, వింక్యులిన్, ఆల్ఫా యాక్టిన్ అనేది యాక్చువల్గా ఏ యాక్టిన్ అన్నా ఆల్ఫా యాక్టిన్ అన్నా ఒకటి. సో ప్లాకోగ్లోబిన్, క్యాటనిన్స్ ఇవన్నీ ఇంట్రాసెల్యులార్ అటాచ్మెంట్ ప్రోటీన్స్. ఇవి సో ఈ సైటోస్కెలిటన్ని గట్టిగా పట్టి ఉంచేటువంటి ప్రోటీన్స్ అన్నమాట. సో రెండోది ఏంటి అంటే ఇవి ఇంపార్టెంట్ ట్రాన్స్ మెంబ్రేన్ లింకర్ ప్రోటీన్స్. ఇంకా క్లియర్గా ట్రై చేయాలంటే ఇప్పుడు ఇదొక మెంబ్రేన్, ఇదొక మెంబ్రేన్. ఓకే, ఇదొక మెంబ్రేన్, ఇదొక మెంబ్రేన్. ఓకే, ఇక్కడ ఇందాక చెప్పిన ఇంట్రాసెల్యులార్ అటాచ్మెంట్ ప్రోటీన్స్ అనేటువంటి ఇక్కడ ఉంటాయి. ట్రోపోమైసిన్ కానీ, వింక్యులిన్ కానీ, ఆల్ఫాక్టిన్ కానీ, ప్లాకోగ్లోబిన్ కానీ. సో ఇవి ఇంట్రాసెల్యులార్ అటాచ్మెంట్ ప్రోటీన్స్. సో వీటిని కలుపుతూ ఈ గ్యాప్లో, సెల్ మధ్యలో ఉన్న గ్యాప్లో కొన్ని మెంబ్రేన్ లింకర్ ప్రోటీన్స్ అనేటువంటి ఉంటాయి. ట్రాన్స్ మెంబ్రేన్ లింకర్ ప్రోటీన్స్. సో వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్యాడ్హెరిన్స్. సో ఇవి క్యాథరిన్ డైమర్స్ లేదా క్యాథరిన్ అంటాం దీన్ని. ప్రొనౌన్సియేషన్ క్యాథరిన్ అనండి, క్యాథరిన్. సో క్యాథరిన్ ఇదొకటి కాబట్టి డైమర్స్ అంటాం. సో ఇవి రెండు ఒకదానితో కాంప్లిమెంట్గా ఉంటాయి. సో గట్టిగా అతుక్కొని ఉంటాయి. సో ఈ మెంబ్రెన్ను సో ఇక్కడ ఈ ప్రోటీన్లేమో ఈ క్యాథరిన్స్ను గట్టిగా పట్టుకుంటాయి, ఇంట్రాసెల్యులర్ అటాచ్మెంట్ ప్రోటీన్స్. ఓకే, సో ఈ ఈ ఇవి ఒకదానితో ఒకటి అతుక్కుంటాయి. నెక్స్ట్ ఇవి కాకుండా ఇక్కడ ఇగో ఇవి సైటోస్కెలిటల్ ఫిలమెంట్స్. ఇవేం చేస్తాయి, ఈ ఇంట్రాసెల్యులర్ అటాచ్మెంట్ ప్రోటీన్స్ను అటువైపు అంటే దిస్ డైరెక్షన్ గట్టిగా లాగి పట్టుకొని ఉండేటువంటి సైటోస్కెలిటల్ ఫిలమెంట్స్ అన్నమాట. సో ఈ 3 రకాల ప్రోటీన్స్ కలిస్తే ఒక అధరెన్స్ జంక్షన్ అంటాం. ఇవి ఒక రకమైన యాంకరింగ్ జంక్షన్స్ అని చెప్తాం, యాంకరింగ్ కాంప్లెక్సెస్ అని కూడా పిలుస్తాం. ఓకే, సో క్యాథరిన్స్ బైండ్ టు యాక్టివ్ ఫిలమెంట్స్ ఆఫ్ సైటోస్కెలిటన్. సో ఇవి యాక్టివ్ ఫిలమెంట్స్ అన్నమాట, సైటోస్కెలిటన్ యొక్క యాక్టివ్ ఫిలమెంట్స్. సో ఇవి యాక్టివ్ ఫిలమెంట్స్, ఇవి ఇంట్రాసెల్యులర్ అటాచ్మెంట్ ప్రోటీన్స్ లైక్ ట్రోపోమైసిన్, వింక్యులిన్, ఆల్ఫా యాక్టిన్, ప్లాకోగ్లోబిన్, క్యాటనస్. అండ్ ఇవి క్యాథరిన్ ప్రోటీన్స్, డైమర్స్. ఓకే, దే యాక్చువల్లీ కనెక్ట్ దీస్ టు membranes in the gap. Okay, intercellular gap లో ఉండి కనెక్ట్ చేస్తాయి. దిస్ ఈజ్ అబౌట్ ది అధరెన్స్ జంక్షన్స్. అండ్ దెన్ ఇది గ్యాప్ జంక్షన్స్ చూడండి. నెక్స్ట్ ఏముంది మనకు, యా. సో గ్యాప్ జంక్షన్స్ మనం ఇలా చాలా క్లియర్గా ఇచ్చిండు మనకు. అప్పుడు న్యూరో ట్రాన్స్మిషన్ జరిగినప్పుడు
ఈ ఇమేజ్ నేను చూపించలేదు కానీ బట్ డ్రా చేసిన ఎనీవే. సో దే ఆర్ గ్యాప్ జంక్షన్స్ ఇంటర్సెల్యులర్ హెక్సాగోనల్ ఛానల్. సింపుల్, ఇది చాలా పెద్దగా ఉంటుంది. నేను 2 లైన్స్లో క్లోజ్ చేసిన. ఓకే, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఇది ఒక ప్లాస్మా మెంబ్రేన్, ఇది ఒక ప్లాస్మా మెంబ్రేన్. ఓకే, సో ఈ రెండింటిని కలుపుతూ ఒక ఛానల్ లాంటి ఒక గొట్టం ఉంటుంది. అయితే ఈ గొట్టం అంత ఈజీగా ఫామ్ కాదు. ఇక్కడ ఇది 2 ప్లాస్మా మెంబ్రేన్స్ ఫ్లవర్స్ లాగా ఉంటాయి. గ్యాప్ జంక్షన్స్ లేదా నెక్సస్ లేదా మాక్యులా ఆక్విడెన్స్ లేదా లూజ్ జంక్షన్స్ అని కూడా అంటాం. ఇంతకు ముందేమో టైట్ జంక్షన్స్ అయితే ఇవి లూజ్ జంక్షన్స్. ఇవి ఒక రకమైన ఇంటర్ సెల్యులార్ ఛానల్స్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇందాక నేను చెప్పిన ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్స్ అని ఇవి ఇట్లా స్పాన్ అవుతాయి, ఇట్లా స్పాన్ అవుతాయి. ఒక మెంబ్రేన్ లోపల ఇవి ఇట్లా వచ్చి ఒక్కటి ఇట్లా, ఇదొక ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎనీవే, సో 6 సబ్ యూనిట్స్ తో ఏర్పడిన ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని మనం కొనెక్సాన్ అంటాం. సెల్ ఏ యొక్క కొనెక్సాన్ ఇది. ఓకే, ఆ రోజు చెప్పాను నేను. ఇదో సెల్ బి, రెండో సెల్. సో దీని యొక్క ఇంకొక కొనెక్సాన్. 2 కొనెక్సాన్ కలిస్తే ఒక నెక్సస్ ఫామ్ అవుతుంది లేదా ఒక గ్యాప్ జంక్షన్ ఫామ్ అవుతుంది. గ్యాప్ జంక్షన్. ఓకే, సో ఒక్కొక్క ఏమంటారు మన కొనెక్సాన్ అనేది సో 6 కొనెక్సిన్ ప్రోటీన్లతో ఏర్పడుతుంది. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 ఒక్కొక్క సబ్ యూనిట్ని ఒక కొనెక్సిన్, ఇక్కడ ఇచ్చిన కొనెక్సిన్ ప్రోటీన్. ఓకేనా, సో ఒక కొనెక్సాన్ 6 కొనెక్సిన్ ప్రోటీన్లతో ఏర్పడుతుంది. ఇట్లాంటి ఒక యూనిట్ను కొనెక్సాన్ అంటాం. 2 కొనెక్సాన్ కలిస్తే ఒక గ్యాప్ జంక్షన్ ఫామ్ అవుతుంది. దాన్నే లూజ్ జంక్షన్స్ అంటాం, నెక్సస్ అంటాం లేదా మాక్యులా ఆక్యులెన్స్ అంటాం. దట్స్ ఇట్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది గ్యాప్ జంక్షన్స్. అండ్ నెక్స్ట్ డెస్మోజోమ్స్. దీన్నే మనము ఏమని పిలుస్తామంటే మాక్యులా అడ్హరెన్స్ అంటాం. మాక్యులే అడ్హరెన్స్ అని పిలుస్తాం. సో డెస్మోజోమ్స్ అనేటువంటి ఇవి కూడా కొంచెం అంటే ఇందాక మనం చూసాం ఇమేజ్లో. ఎస్, సో ఇవి డెస్మోజోమ్స్. ఈ డెస్మోజోమ్స్లో ఒక ఇప్పుడు ఇదొక సెల్, ఇదొక సెల్. ఓకే, సో ఈ సెల్లో సెల్ మెంబ్రేన్ కింద ఒక ప్లేక్ ఉంటుంది. దీన్ని ప్లేక్ అంటాం. ఓకే, ఒక డిస్క్ లాగా ఒక ప్లేక్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. డెన్స్ ప్లేక్ ఇక్కడ ఇచ్చాడు. ఓకే, సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ డెస్మోప్లాకిన్, ప్లాకోగ్లోబిన్ అండ్ ప్లాకోఫిలిన్ అనే 3 రకాల ప్రోటీన్స్తో ఏర్పడుతుంది. ఓకే, ఇది గట్టిగా పట్టుకొని, ఈ మెంబ్రెయిన్ గట్టిగా పట్టుకొని ఒక యాంకర్ లాగా, ఇది కూడా ఒక రకమైన యాంకరింగ్ జంక్షన్, యాంకరింగ్ జంక్షన్. ఓకే, సో మాక్యులా అడ్హెరెన్స్ అని అన్నాం. ఓకే, సో ఈ ప్లేక్ని గట్టిగా లాగి పట్టుకొని ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ ఆర్ టోనో ఫిలమెంట్స్ ఆర్ సైటోస్కెలిటన్ ఉంటాయి. ఓకే, ఇది ఒక కణం లోపల ఉండేటువంటి డిఫరెంట్ యాక్టిన్ ఫిలమెంట్స్, తర్వాత ట్యూబులిన్ ఫిలమెంట్స్ అనేటువంటివి ఈ ప్లేక్ని గట్టి లాగి పట్టుకుంటాయి. సో ఇవి ఇట్లా అవుతాయి, ఇవి ఇట్లా అవుతాయి. సో ఈ మధ్యలో ఉండేటువంటి వీటిని ఏమంటాము, ఇంటర్సెల్యులార్ గ్యాప్ని ఫిల్ చేసేటువంటి ఓకే కొన్ని ప్రోటీన్స్, ఓకే లింకర్ ప్రోటీన్స్ అని అంటాం. ఇవి క్యాథరిన్స్ ఉంటాయి, డెస్మోగ్లైన్ ఉంటుంది, డెస్మోకోలిన్ ఉంటుంది. దీన్నే కోర్ అని కూడా పిలవచ్చు. ఓకే, సో క్యాథరిన్ ఇక్కడ ఇయ్యలేదు యాక్చువల్గా. మెయిన్గా క్యాథరిన్ డైమర్స్ ఉంటాయి. ఓకే, డెస్మోగ్లైన్ అండ్ డెస్మోకోలిన్ అనే అడిషనల్గా ఉంటాయి. సో ఈ ఇంటర్సెల్యులార్ గ్యాప్లో క్యాథరిన్ అనే లింకర్ ప్రోటీన్స్ ఉంటాయి, డెస్మోగ్లైన్, డెస్మోకోలిన్ అనే కోర్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎ డెస్మోజోమ్. దీన్నే మాక్యులా అడ్హరెన్స్ అని కూడా పిలుస్తాం.
ఓకే. సో 2 ప్లేక్స్ ఉంటాయి ప్రతి సెల్ మెంబ్రేన్ కింద. సో వాటిని గట్టిగా పట్టుకొని ఏముంటాయి సైటోస్కెలిటల్ ఫిలమెంట్స్ ఉంటాయి. వాటిని ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ అంటాం. ఓకే. మేడ్ అప్ ఆఫ్ యాక్టిన్. ఓకే. సో డెన్స్ ఈ ప్లేక్ అనేది డెస్మోప్లాకిన్, ప్లాకోగ్లోబిన్ అనేది మెయిన్. ఓకే. ఫైలిన్ అనే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్‌తో ఇది ఫార్మ్ అవుతుంది. ఓకే. సో ఎనీవే ఇది ఎక్కడ ఫా ఉంటుంది మేజర్‌గా అంటే ఎక్కడైతే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందో స్కిన్ ఒకటి అండ్ కార్డియాక్ మజిల్ ఒకటి. వీటి లోపల కార్డియాక్ మజిల్ కంటిన్యూయస్‌గా అది కంప్రెస్ అవుతుంది. కాంట్రాక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ స్కిన్ అనేది చాలా ప్లేసెస్‌కి ప్రెస్ అవుతుంది కాబట్టి ఆ ప్లేసెస్‌లో ఇది ఎక్కువగా ఉంటది. డెస్మోసోమ్స్ అనేటువంటివి. రైట్. సో హియర్ దే ఆర్ desmosomes are disc-shaped thick areas of plasma membrane of two adjacent cells which glue the adjacent cells. They are anchoring type of cell junction. ఉదాహరణ పట్టుకొని ఎటు కదలకుండా ఉంచేది. సో దే ఆర్ అబండెంట్ ఇన్ కార్డియక్ మజిల్ అండ్ స్కిన్. ఇది గుర్తుంచుకోండి. వేర్ సివియర్ మెకానికల్ స్ట్రెసెస్ occur. Okay, so it consists of an intracellular plaque in each cell below the membrane. మెంబ్రేన్ కింద ఒక ఇంట్రాసెల్యులర్ ప్లేక్ అనేది ఒక బటన్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. సో దాన్ని ఇంట్రాసెల్యులర్ ప్లేక్ అని పిలుస్తాం. సో బిలో ద సెల్ మెంబ్రేన్. అండ్ ఎ నెట్వర్క్ ఆఫ్ కెరాటిన్ ఫిలమెంట్స్ అనేటువంటివి ఉంటాయి. దే ఆర్ ది పార్ట్ ఫిలమెంట్స్ ఆఫ్ దేని సైటోస్కెలిటన్. Cytoskeleton of each cell. అండ్ లింకర్ ప్రోటీన్స్ ఉంటాయి. సో మెయిన్‌గా క్యాథరిన్స్ అనేటువంటివి లింకర్ ప్రోటీన్స్ ఉంటాయి. సో అంతే కాకుండా ఆహ్, సో డెస్మోగ్లైన్, డెస్మోపోలిన్ అనేటువంటి కోర్ ప్రోటీన్స్ ఉంటాయి. ప్లస్ క్యాథరిన్స్ ఉంటాయి. ఇవి లింకర్ ప్రోటీన్స్. ఓకే. సో క్యాథరిన్స్ ఆర్ యాక్చువల్ లింకర్ ప్రోటీన్స్. దే ఆర్ అసోసియేటెడ్ విత్ డెస్మోగ్లైన్ అండ్ కోలిన్ అనేటువంటి ప్రోటీన్స్. ఓకే. ఎట్లాగో ఒక ఇంటర్సెల్యులర్ స్పేస్ అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ది 4 పార్ట్స్ ఆఫ్ ఎ డెస్మోజోమ్. డెస్మోజోమ్‌లో ఈ 4 పార్ట్స్ అనేటువంటివి కంపల్సరీగా ఉంటాయి. ఏంటి అవి అంటే ఒక్కటి ఓకే. సో ఇంట్రాసెల్యులర్ ప్లేక్, నెట్వర్క్ ఆఫ్ కెరటిన్ ఫిలమెంట్స్ ఆఫ్ సైటోస్కెలిటన్ ఆఫ్ ఈచ్ సెల్, లింకర్ ప్రోటీన్స్. ఓకే. సో మెయిన్‌లీ క్యాథరిన్స్, డెస్మోగ్లైన్, డెస్మోపోలిన్ అండ్ ఇంటర్సెల్యులర్ స్పేస్ అనేది కామన్. ఓకే. సో టైట్ జంక్షన్‌లో మాత్రం ఇంటర్సెల్యులర్ స్పేస్ ఉండదు. Plaque is a button-like structure attached to a cytoplasm inside of each cell membrane. It is made up of intracellular attachment proteins called placoglobins. నేను చెప్పాను కదా ప్లాకోగ్లోబిన్స్ అనేటువంటివి ప్లాకోపోలిన్స్ కూడా ఉంటాయి. బట్ దీస్ ఆర్ ది కామన్ టైప్ ఆఫ్ ప్లేక్ ప్రోటీన్స్. అండ్ కెరటిన్ ఫిలమెంట్స్ ఆర్ అటాచ్డ్ టు ద ప్లేక్. ఇందాక నేను చెప్పాను. ఓకే. సైటోస్కెలిటన్ యొక్క కెరటిన్ ఫిలమెంట్స్ అనేటువంటివి సో ఈ ప్లేక్‌ని గట్టిగా పట్టుకొని ఉంచుతాయి. దే ఆర్ అటాచ్డ్ టు సైటోస్కెలిటన్. ఓకే. క్యాథరిన్స్ ఆర్ కాల్షియం డిపెండెంట్ calcium dependent transmembrane proteins that bind to adjacent cell plaques. Okay, so that is about the
desmosome structure and types ఉంటాయి. సో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ డెస్మోజోమ్స్. అన్నిట్లో సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, కొంచెం అటు ఇటుగా. రైట్. సో వన్ ఈజ్ బెల్ట్ డెస్మోజోమ్ ప్రెజెంట్ బిలో ద టైట్ జంక్షన్స్. టైట్ జంక్షన్స్ కింద ఒక బెల్ట్ డెస్మోజోమ్ అనేది కామన్ ఉంటుంది. దే ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్యాండ్, ఒక బ్యాండ్ లాగా. ఓకే, ఎన్సర్క్లింగ్ ద బార్డర్స్ ఆన్ ది ఇన్నర్ సైడ్ ఆఫ్ ద సెల్ మెంబ్రేన్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్. అది ఒక బ్యాండ్ లాగా ఉంటే దాన్ని బెల్ట్ డెస్మోజోమ్ అని అంటాం. ఓకే, గ్యాప్ ఈస్ ఫిల్డ్ విత్ ఫైన్ ఎలిమెంట్స్. ఓకే, సో దీస్ బెల్ట్ డెస్మోజోమ్ హెల్ప్ టు క్లోజ్ ద, ఏదైనా గ్యాప్ ఉంటే క్లోజ్ చేయడానికి, అంటే టైట్ జంక్షన్స్ తర్వాత ఏమైనా గ్యాప్ ఉంటే క్లోజ్ చేయడానికి బెల్ట్ డెస్మోజోమ్స్ అనేటువంటి హెల్ప్ అవుతాయి. అండ్ దే ఆర్ ఆల్సో హెల్ప్ ఇన్ మూమెంట్ ఆఫ్ ఎంబ్రియానిక్ ఎపిథీలియల్ సెల్స్. మనకు మళ్ళీ ఎంబ్రియాలజీలో వస్తుంది. ఓకే, ఎంబ్రియానిక్ ఎపిథీలియల్ సెల్స్ అనేటువంటివి అవి ఇన్వల్యూషన్, ఇన్వాజినేషన్, ఎపిబోలి, ఎంబోలి అనే కొన్ని కండిషన్స్లో అవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ అవుతాయి. అట్లా మూవ్ అవడానికి బెల్ట్ డెస్మోజోమ్స్ హెల్ప్ అవుతాయి. అండ్ స్పాట్ డెస్మోజోమ్, దే ఆర్ లైక్ రివెట్, అంటే నట్ల లాగా, స్క్రూ లాగా బిట్వీన్ ద ప్లాస్మా మెంబ్రేన్స్ ఆఫ్ అడ్జసెంట్ సెల్స్. దే కంటైన్ ఎ డిస్క్ షేప్డ్ ఇంట్రాసెల్యులర్ ప్లేక్. సో ప్లేక్ అనేది డిస్క్ లాగా ఉంటాయి. ఓకే, సో మనకు రివెట్కి మనకు పై వైపు స్క్రూకి పై వైపు ఏ రకంగా అయితే డిస్క్ లాగా ఉంటుందో అట్లా ఉంటే దాన్ని స్పాట్ డెస్మోజోమ్ అని అంటాం. అంతే, సింపుల్. సేమ్ మిగతా అంతా సేమ్ ఉంటుంది. హెమీ డెస్మోజోమ్ అంటే ఏంటి అంటే ఒకవైపే ప్లేక్ అనేది ఉంటుంది. ప్లేక్ ఈస్ ప్రెసెంట్ ఇన్ వన్ సెల్ ఓన్లీ. మిగతా వైపు జస్ట్ ఆ కెరటిన్ ఫిలమెంట్సే పట్టి వస్తాయి. దాన్ని హెమీ డెస్మోజోమ్ అని అంటాం. రైట్. సో దీస్ ఆర్ ది belt, spot, hemidesmosis, 3 types. And then let's jump to the, we call the cell organelles. So first cell organelle and biggest cell organelle is the endoplasmic reticulum. Okay, so this is generally it starts, or it is generally attached to nuclear envelope. సో న్యూక్లియర్ ఎన్వలప్ను అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇవన్నీ రంధ్రాలు ఉంటాయి. అండ్ న్యూక్లియస్ కూడా ఎప్పటికీ చూసుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎ సర్కిల్, ఇట్ ఈస్ ఆల్సో ఎ బాల్ లైక్ స్ట్రక్చర్. ఓకే, సో కవర్డ్ బై దిస్ న్యూక్లియర్ ఎన్వలప్ విత్ పోర్స్, మెనీ పోర్స్. ఓకే, మనకు న్యూక్లియస్ తర్వాత చెప్పుకుందాం. ఎనీవే, సో దిస్ ఈస్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. Right, so it is made up of cisternae. Okay, so tubules, ఒకటి సాక్స్ కూడా ఉంటాయి. సో ఈ డయాగ్రామ్ లేదు. సో దిస్ ఇస్ ఆల్సో సేమ్ డయాగ్రామ్ విత్ డిఫరెంట్ కలర్స్. ఓకే, రైట్. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈజ్ అన్ ఇంపార్టెంట్ సెల్ ఆర్గనెల్. ఇది ఒక ముఖ్యమైనటువంటి సెల్ ఆర్గనెల్. ఇట్ ఈస్ ఎ నెట్వర్క్ ఆఫ్ membrane bound cavities, vesicles and tubules. Okay, ఇందాక చూసిన డయాగ్రామ్ లాగా. ఓకే, సో యాక్చువల్లీ it was first noticed by a scientist called Garnier identified, but the name was given by Keith Porter in 1948. Okay, so it extends from nucleus to almost cell membrane దాకా extend అయి ఉంటుంది. So D. Robertis, Nowalski, and Sage, these people, they called it as cytoplasmic vacuolar system. Okay, so that's not much important. And endoplasmic reticulum is absent in eggs, embryonic cells, matured mammalian RBC, and prokaryotic cells. And it is single membrane bound cell organelle.
రెండే ఉంటాయి, ఇందులో ఇది ఒకటి, రైట్. సో it is mostly present, their number is more in actively protein synthesizing cell. సో వాటి సంఖ్య ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే, ఎక్కడైతే ప్రోటీన్ సింథసిస్ ఎక్కువ జరుగుతుందో అక్కడ వీటి నెంబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్ట్రక్చర్ ఇందాక మనం చూసినాం. ఓకే, సో కనెక్షన్. సో రైట్. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 కాంపోనెంట్స్. వన్ ఈజ్ సిస్టర్ని, మీకు ఇక్కడ ఏవైతే కనబడుతున్నాయో సో దే ఆర్ ఆల్ సిస్టర్ని. ఇవి ట్యూబ్యూల్స్ అన్నమాట. ఓకే, సో వీటి నుంచి చిన్న చిన్న సాక్స్ అనేటువంటివి సాక్స్ అనేటువంటి ఇక్కడ పెరిఫెరల్ గా మనకు కనబడుతుంది. యాక్చువల్గా వెసికిల్స్, వెసికిల్స్ అనేటువంటి పెరిఫెరల్ గా ఉంటాయి. సో 3 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో మీకు ఇట్లా ప్యారలల్ గా అరేంజ్ చేయబడినటువంటి మెంబ్రేనస్ స్ట్రక్చర్ ని మనం సిస్టర్ని అంటాం. సో ట్యూబుల్స్ లాగా ఉన్నవాటిని ట్యూబ్ లాగా ఉన్న ట్యూబుల్స్ అంటాం. పెరిఫెరల్ ఉండేవాడిని వెసికిల్స్ అంటాం. సో ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ దీస్ 3 స్ట్రక్చర్. ఇదేంటిది, ఇది మనకు సంబంధం లేదు, ఇదేంటి న్యూక్లియస్. ఓకే, ఎనీవే, సో హియర్ సిస్టర్ని. So it is a long, flattened, unbranched sac-like structures arranged as parallel modules. Okay, so diameter is 40 to 50 millimicrons. Diameter. Okay, so then, so they may contain, ఇక్కడ మన క్లియర్ కనిపిస్తున్నాయి, రైబోజోమ్స్. అవి రైబోజోమ్స్ వీటి మీద ఉంటే ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే స్మూత్ టైప్ ఆఫ్ దానిలో ఉండవు. సో ఫౌండ్ ఇన్ సీక్రెటరీ సెల్స్. సిస్టర్నే అనేటువంటివి గ్లాండులార్ సెల్స్ లో ఉన్న ఎండోప్లాజమిక్ రెటిక్యులంలో ఎక్కువగా ఉంటాయి. దెన్ సో వెసికిల్స్ ఇందాక వివరించాను, పెరిఫెరల్గా ఉంటాయి. యాక్చువల్గా ఈ ఎండోప్లాజమిక్ రెటిక్యులం ఏదైతే తయారైతాయో అవన్నీ కూడా చిన్న చిన్న వెసికిల్స్ లాగా స్రవించబడతాయి, సీక్రెట్ చేయబడతాయి. ఓకే, దోస్ ఆర్ ద వెసికిల్స్. దే ఆర్ రౌండెడ్ ఆర్ ఓవైడ్ స్ట్రక్చర్స్. మనకు డయామీటర్ అవసరం లేదు. దే ఆర్ అబండెంట్ ఇన్ ప్యాంక్రియాటిక్ సెల్స్ బికాస్ ఇట్ ఈస్ ఎ గ్లాండ్. ఓకే, సో దే ఆర్ ఫౌండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ సిస్టర్నే అండ్ ట్యూబ్యూల్స్. ట్యూబ్యూల్స్ సిస్టర్నే ఎండింగ్ లో ఇవి ఉంటాయి. థర్డ్ వన్ ఈస్ ట్యూబ్యూల్స్. సో ట్యూబ్యూల్స్ అనేటువంటి దే ఆర్ మోర్ ఇన్ స్మూత్, దే ఆర్ ది యాక్చువల్లీ స్మూత్ వాల్డ్ వితౌట్ ఎనీ రైబోజోమ్స్. దే ఆర్ హైలీ బ్రాంచ్డ్. సిస్టర్ ఏమో అన్బ్రాంచ్డ్, ట్యూబ్యూల్స్ ఏమో బ్రాంచ్డ్ అనమాట. ఓకే, ఎట్లుంటాయి అవి ట్యూబ్యూల్స్ అని అంటే, సో బ్రాంచ్డ్గా ఉంటాయి. ఓకే, ఇది బ్రాంచ్డ్గా ఉంటాయి. సో దే ఆర్ ది ట్యూబ్యూల్స్. రైట్, సో ద డయామీటర్ ఇస్ 50 to 100 millimicrons. Okay, so then they are present in non-secretory cells like muscles. సో ఇవి ట్యూబ్యూల్స్ అనేటువంటి నాన్ సెక్రెటరీ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎండోప్లాజమిక్ ఎండోప్లాజమిక్ రెటిక్యులం ఈజ్ ఆర్ 2 types. వన్ ఈజ్ మనందరికీ తెలుసు రఫ్ ఎండోప్లాజమిక్ రెటిక్యులం. ఓకే, సో గరుకు అంతర్జీవిత విజాలకం అంటారు తెలుగులో. సో ఎందుకు అది గరుకు కనబడుతుంది, రఫ్ కనబడుతుంది అంటే ఇట్ కంటైన్స్ రైబోజోమ్స్, ఇందాక స్ట్రక్చర్ లో చూసింది. అండ్ సెకండ్ వన్ ఈజ్ స్మూత్ ఎండోప్లాజమిక్ రెటిక్యులం. సో వితౌట్ రైబోజోమ్స్, ఇది రైబోజోమ్స్ ఉండవు ఇందులో, కాబట్టి స్మూత్ ఎండోప్లాజమిక్ రెటిక్యులం అని పిలుస్తాం. రైట్, సో ప్రెసెంట్ ఇన్ ఫ్యాట్ సెల్స్. స్మూత్ ఎండోప్లాజమిక్ రెటిక్యులం ఎక్కువగా ఉంటుందంటే ఎడిపోజ్ సెల్స్ లో లేదా ఫ్యాట్ సెల్స్ లో.
స్టిరాయిడ్ హార్మోన్ సింథసైజింగ్ సెల్స్ లో ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎండోప్లాజమిక్ రెటిక్యులం ఆఫ్ రెటినాల్ సెల్స్ ని మనం మైలాయిడ్ బాడీస్ అని పిలుస్తాం. ఓకే, మజిల్ సెల్స్ లో దీన్నే మనం సార్కోప్లాజమిక్ రెటిక్యులం అని కూడా పిలుస్తాం. రైట్. సో దెన్ జనరల్ గా ఈఆర్స్ కంటైన్ కెమికల్ గా చూస్తే ఫాస్ఫోలిపిడ్స్, ఇనోసిటాల్, లెసిథిన్, సెపాలిన్స్, enzymes like steerases, NADH, cytochrome C reductase, NADH, diaphorase, glucose 6 phosphatase, ATPases, ఇవన్నీ జస్ట్ అవి ఉంటాయని తెలడానికి రాశాను, కానీ ఇది ఎగ్జాంపుల్ ఏమాట. రైట్. సో దిస్ ఈజ్ ఎ టర్మ్ యూ షుడ్ రిమెంబర్. మైక్రోజోమ్స్. Microsomes are a kind of vesicles, small particle fraction obtained by high speed centrifugation of cell homogenate. So it was found by Claude. ఏం లేదు, దే ఆర్ ది వెసికిల్స్ అంతే. వాటిని క్లాడ్ ఏమనుకుంటాను మైక్రోజోమ్స్ అని అన్నాడు. అయితే ఈ వెసికిల్స్ జనరల్ గా మైక్రోజోమ్స్ అనేటువంటి యాక్చువల్ గా సో ప్లాంట్స్ లో దే ఆర్ పెరాక్సిజోమ్స్ అండ్ గ్లయాక్సిజోమ్స్ గా పిలుస్తాం వాటి మైక్రోజోమ్స్ లో. వాటి లోపల ఏముంటాయి అంటే పెరాక్సిడేజ్ ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో యానిమల్స్ సంబంధించి ఇవి ఓన్లీ ప్రోటోజోన్ సెల్స్ లో ఉంటాయి అండ్ ప్లాంట్ సెల్స్. ఓకే, సో దే ఆర్ రిలేటెడ్ టు మైక్రోజోమ్. పెరాక్సిజోమ్స్ అండ్ గ్లాక్సిజోమ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది మైక్రోజోమ్స్. అండ్ యాన్యులేట్ లామెల్లే అనేటువంటివి కూడా ఈ యొక్క పెరిఫెరల్ పార్ట్ ఆఫ్ ఎండోప్లాజమిక్ రెటిక్యులంలో కొన్ని యాన్యులేట్ అంటే రంధ్రాలు కలిగినటువంటి యాన్యులే. ఓకే, సో మెంబ్రేనస్ ఫ్లాటెండ్ సాక్స్ కంటైనింగ్ యాన్యులై అండ్ పోర్స్. సో ఇందాక మనం ఏదైతే న్యూక్లియర్ ఎన్విలోప్ పోర్స్ చూసినామో అట్లనే కొన్ని మెంబ్రేనస్ సాక్స్ ఇట్లా ఉండి చిన్న చిన్న ఇట్లా ఉండి సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని ఆన్యులై అంటాం. సో ఆ గ్యాప్ లో ఉండే క్లియర్ దీన్ని రంధ్రం, ఓపెనింగ్ ని రంధ్రం ఉంటుంది. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట ఎండోప్లాజమిక్ రెటిక్యులం అటాచ్డ్ దగ్గరలో. సో ఇవి ఏంటి అంటే యాక్చువల్లీ న్యూలీ ఫార్మింగ్ ఎండోప్లాజమిక్ రెటిక్యులై. ఓకే, అండ్ ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ పోర్ను కలిగి ఉండి యాన్యులైని కలిగి ఉంది. సో ఇట్ ఈస్ సిమిలర్ టు న్యూక్లియర్ ఎన్విలోప్. Okay, so anyway, the annulate lamellae are intermediate type between the nuclear membrane and endoplasmic reticulum. They are the transitory bodies అని పిలుస్తాం. ఇక్కడ రాసినాం కదా. సో ట్రాన్సిటరీ. అప్పుడే న్యూక్లియర్ ఎన్విలోప్ నుంచి ఈఆర్ ఫామ్ అవుతున్న స్ట్రక్చర్స్ అన్నమాట. ఓకే, సో దే వర్ ఐడెంటిఫైడ్ బై మెక్కల్లక్. ఓకే, so these are observed mostly in oocytes, spermatocytes, embryonic cells, tumor cells, and invertebrates. ఇవి ఎక్కువగా they were noticed.
One second. Right. Okay. So then, yeah, their intermediate stages of years. So they are originated from the nuclear in the annulate lamellae. So then, yeah, origin of ER. So there is no clear idea regarding from which part of the cell the ER is produced. ఓకే కొంతమంది ప్రకారం ఏంటంటే ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ హైలోప్లాజం దట్ ఈస్ నథింగ్ బట్ ది ప్రోటోప్లాజం ప్రోటోప్లాజం నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అని కొంతమంది అంటారు అకార్డింగ్ టు పాలాడే సో ది ఈఆర్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ప్లాస్మా మెంబ్రేన్ but some recent scientists they believe that most of the parts of the ER is similar to the nuclear envelope gay and rape. So it is most believable, uh, you know, hypothesis and approach. Okay, so simple are they. Then functions of ER is very very important. Endoplasmic reticulum plays very important role in the cell. So first of all, just like cell cytoskeleton, the ER also it spreads almost cytoplasm. So it gives mechanical support to the cell. Number one. Number two, it is an important transport structure for the glycoproteins, proteins, enzymes in the form of vesicles. Okay, so that is it is generally considered as cellular circulatory system considered as. And మనందరికి తెలుసు rough endoplasmic reticulum contains the ribosomes. Ribosomes are present on the endoplasmic reticulum, okay, which participate in protein synthesis. ఓకే కాబట్టి ప్రోటీన్ సింథసిస్ కావాల్సినటువంటి స్పేస్ ను ఈఆర్ ఇస్తుంది కాబట్టి వీటిని ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అని కూడా పిలుస్తాం ఈఆర్ ఓకే సో ఇట్ ప్రొడ్యూస్ మైక్రో బాడీస్ విత్ పెరాక్సిడేజ్ ఏజెంట్స్ ఇన్ ప్లాంట్స్ అండ్ protozoans లోపల okay they have their own role and then this is most important it is the site of synthesis of cholesterol and steroid hormones okay na cholesterol and steroid hormones అనేటువంటి ఇందులో ప్రొడ్యూస్ చేయబడతాయి స్మూత్ ఎండోప్లాజమిక్ రెటిక్యులంలో ప్రొడ్యూస్ చేస్తారు and glycosylation also occurs in endoplasmic reticulum. What is glycosylation? Addition of carbohydrates to protein. Simple. ఒకటే లైన్ లో రాసేసాం ఓకే సో ప్రోటీన్స్ కి కార్బోహైడ్రేట్ యాడ్ చేయడమే గ్లైకోసిలేషన్ సో ఇట్ ఈస్ catalyzed by an enzyme called glycosyl transferase okay and detoxification. What is detoxification? So conversion of toxic substances into non-toxic substances. ఓకే ఇది ఎక్కడ జరుగుతుంది లివర్ లో జరుగుతుంది మళ్ళీ వస్తుంది మీకు బట్ లివర్ లో డీటాక్సిఫికేషన్ జరుగుతుంది లివర్ సెల్స్ లో ఉన్నటువంటి స్మూత్ ఎండోప్లాజమిక్ రెటిక్యులం హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ని న్యూట్రలైజ్ చేయడం జరుగుతుంది ఓకే సో దట్ ఈస్ కాల్డ్ డీటాక్సిఫికేషన్ కన్వర్షన్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఇంటూ no toxic substance or low toxic substances that is called detoxification and lipid synthesis also occurs in SER smooth endoplasmic reticulum జరుగుతుంది and glycogenolysis also occurs in endoplasmic reticulum అంటే ఏమైతుంది గ్లైకోజన్ అనేది బ్రేక్ అవ్వడం విచ్ఛిన్నం కావడం సో ఇట్ ఈస్ catalyzed by an enzyme glucose 6 phosphatase ఓకే గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ గ్లైకోజన్ బ్రేక్ చేసే ఒక గ్లూకోజ్ సెపరేట్ చేస్తుంది అండ్ మనందరికి తెలుసు మజిల్లో ఇట్ స్టోర్స్ కాల్షియం ఓకే సో దీస్ ఆర్ ది 10 మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ endoplasmic reticulum. So this is today's class closing.